నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముస్లిం మైనారిటీల భద్రత టీడీపీతోనే సాధ్యం ముస్లిం హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం రాజకీయాలలో ప్రాధాన్యతనిస్తాం ముస్లిం మైనారిటీ మినీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వెల్లడి శ్రీవారి కానుకలకు ఎట్టకేలకు మోక్షం టీటీడీ అధికారుల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించడంతో రద్దయిన 2000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ క్లియరెన్స్ శుభపరిణామం పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య రాళ్లదాడి తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తల నినాదాలు చేస్తూ దాడులకు పాల్పడిన వైనం. తిరుపతిలో ఓటు అడిగే హక్కు కమ్యూనిస్టులకే ఉంది నగరంలో రౌడీయిజాన్ని రూపుమాపింది 24 కాలనీలు నిర్మించి వేల మందికి ఆశ్రయం కల్పించింది కమ్యూనిస్టులే పేర్కొన్న సిపిఎం నేత కందారపు మురళి. ఇక వార్తల్లోని వివరాలు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. మనకున్న నాయకుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడడు. పేదవాడైతే చాలు వారికి అండగా ఉండడానికి ఒక కుటుంబ సభ్యులుగా మారిపోయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంత మందికి మేలు చేశారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రమంతా అది నాయకత్వం అంటే, అది ముఖ్యమంత్రి అంటే, అది మనసున్న నాయకుడు అంటే. ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే ఇలా ప్రజల్లో ఉంటే సాహసం చేయలేడు. అలాగే నేను మీకు మంచి చేస్తుంటే నా కోట ఏంటని దమ్మున్న నాయకుడు వేరే వాళ్ళు అడగలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 22 రోజులు 86 నియోజకవర్గాల్లో సిద్ధమంటూ బస్సు యాత్ర చేస్తే చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వికలాంగులు ఎవరనే తేడా లేకుండా అన్న వెనక పరుగులు తీశారు. అంటే నువ్వు ఏంది అన్నవయ్యో ముఖ్యమంత్రి అవడం ఎమ్మెల్యేలు గెలవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే చెవిరెడ్డన్న కష్టం వచ్చినా మీద ఉన్నారు, పండుగ వచ్చినా మీద ఉన్నారు, సంతోషం అంటే అన్నీ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి కుటుంబం. ఆ అన్న ముద్దుల కొడుకైనా పోయింది మన బిడ్డలే, మనమంతా బంగారు ప్రజలతో గెలిపించుకోవాలి. జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? మోహిత్ ఎమ్మెల్యేగా గెలిపించడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? మా ఎంపీ రెడ్డి మేము గెలిపించడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? ముస్లిం మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగిస్తామని చిత్తూరు అసెంబ్లీ పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గురజాల జగన్మోహన్ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం చిత్తూరులో ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. దుల్హన్ రంజాన్ తోఫా పథకాలను కొనసాగిస్తామని ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సికే బాబు, ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటార్ హేమలత తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని పేద ముస్లిం మైనారిటీ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రభుత్వ స్థలం ద్వారా కేటాయించి వారికి పక్కా నిర్మించి ఇండ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. చిత్తూరు నియోజకవర్గం ప్రతి మసీదుకు మత గురువులు, ఇమాములు, మౌజములకు ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని వారు కోరుకున్నారు.
వారి కోరికను కూడా అంగీకరించడం జరిగింది. ప్రతి మండలంలో గవర్నమెంట్ సంస్థల ద్వారా ముస్లిం యువతకు కానీ ముస్లిం మైనారిటీలకు కానీ 25% అధికంగా మహిళలకి ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని కోరుకున్నారు. దాన్ని కూడా చేయడానికి నేను మా మైనారిటీ సోదరులకి మాట ఇవ్వడం జరిగింది. చిత్తూరు నగరంలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న పాఠశాలలో ఉర్దూ భాషను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరుకున్నారు. దాన్ని కూడా మన తెలుగుదేశం పార్టీ మైనారిటీ వింగ్తో మాట్లాడి చర్చించి ఓకే చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మా ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తక్షణం ఆ పని చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఏది ఎవరు ఇస్తానన్నా సరే బడ్జెట్లో కేటాయింపు అయితేనే వీలవుతుంది. పెద్ద అమౌంట్లో ఊరికినే ప్రామిస్ చేస్తే అవ్వదు. ఏ వర్గానికైనా బడ్జెట్లో అలాట్మెంట్ ఉంటే మనకి గ్యారంటీ వస్తాయి. మనకైనా పేదరికాన్ని నిర్మూలించడం, సబ్సిడీతో కూడిన వడ్డీ లేని 5 లక్షల వరకు రుణాలు మంజూరు చేయిస్తామని ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో మంజూరు చేయిస్తామని ఇది ఎందుకు అన్నారో మాకు అర్థమై ఉంటుంది. మామూలుగా ముస్లిం కమ్యూనిటీలో అప్పులు, వడ్డీతో తీసుకునే అప్పులు ఖురాన్ ఒప్పుకోదు, వడ్డీలు తీసుకోవటం అవి ఒప్పుకోదు. కాబట్టి దాని గురించి వీళ్ళు ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో ఇస్తామని చెప్తున్నారు. దాన్ని మీరు గమనించాలి. ఎందుకు వాళ్ళు ఇస్లామిక్ బ్యాంక్ విధానాన్ని క్లారిఫై చేస్తారు. అలాగే నూర్ భాషా ఫెడరేషన్కి ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయింపు చేస్తామన్నారు. ముస్లిం యువతకు విద్యా ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లో పక్కా అమలుకై చట్టపద్ధతి కల్పిస్తాం. ఇందాక నేను మాట్లాడినప్పుడు ఇది మీరు ప్రొటెక్ట్ చేస్తారు 4% అనేది, అది కంటిన్యూ అవుతుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి పంచాయతీ పరిధిలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దెయ్యాల రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దెయ్యాల రమేష్ బాబు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలలో ఏ ఒక్కటి వదలకుండా కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా అమలు చేశారని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఈ రాక్షస పాలనలో కక్షలు పెరిగిపోతూ రాష్ట్ర ప్రజలు విసిగిపోతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, పోచారెడ్డి శివారెడ్డి, యుగంధర్ రాజు తదితర మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో ఎట్టకేలకు 2,000 రూపాయల మార్పిడిలో టీటీడీ ప్రయత్నం ఫలించింది. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్ల మార్పిడి రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. అటు తర్వాత కూడా హుండీలో 2,000 రూపాయల నోట్లను భక్తులు సమర్పించారు. రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సంప్రదించి నోట్ల మార్పిడి చేయాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దీనికి రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. 2023 అక్టోబర్ 8వ తేదీ నుండి 2024 మార్చి 22వ తేదీ వరకు 5 విడతల్లో 3,20 లక్షల రూపాయలు విలువ చేసే 2,000 రూపాయల నోట్లను టీటీడీ మార్పిడి చేసింది. టీటీడీ అధికారుల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించడంతో రద్దయిన 2,000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ క్లియరెన్స్ ఇవ్వడం శుభపరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారికి భక్తుల హుండీ ద్వారా భక్తితో సమర్పించిన 2,000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 అక్టోబర్లో రద్దు చేయడంతో టీటీడీ అధికారులు సకాలంలో 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడంలో మేనమేషాలు లెక్కించడంతో శ్రీవారి భక్తినిగా టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు పాత నోట్ల మార్పిడికి దైవానుగ్రహంతో ఎట్టకేలకు అంగీకరించడం శుభపరిణామమని సహృదయంతో స్పందించిన ఆర్బీఐ టీటీడీ అధికారులకు శ్రీవారి భక్తునిగా నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీవారి భక్తులు సమర్పించే ఫారెన్ కరెన్సీ, విలువైన నాణేలను సైతం టీటీడీ ఫైనాన్స్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆర్బీఐ ద్వారా మార్చుకుని శ్రీవారి భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిన తర్వాత కూడా శ్రీవారి హుండీలో 2,000 రూపాయల నోట్లను భక్తులు సమర్పించడంతో టీటీడీ అధికారులు ఆర్బీఐ అనుమతి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూడడం, ఎట్టకేలకు ఆమోద ముద్ర లభించడం జరిగింది. టీటీడీ అధికారులు 2023 అక్టోబర్ 8వ తేదీ నుండి 2024 మార్చి 22వ తేదీ వరకు మొదటి విడతలో సుమారు 3,20 లక్షల రూపాయలు విలువ చేసే 2,000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడం దైవ అనుగ్రహం అని అన్నారు. టీటీడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో
ఎట్టకేలకు టీడీ అధికారులు రిజర్వ్ బ్యాంక్ని రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే టీటీడీలో 2000 రూపాయల నోట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా వెనక్కి తీసుకుంటామని ముందుకు రావడం చాలా శుభ పరిణామం. అందులో భాగంగా 2023 నుంచి 2024 వరకు దాదాపు 3,20,00,000 రూపాయలని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ నుంచి వెనక్కి తీసుకునిందంటే ఇది నిజంగా ఆ డబ్బు ఏదైతే టీటీడీకి తిరిగి వస్తుందో దాన్ని భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని చెప్పని టీటీడీ అధికారులని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా FANCO గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే ఫారిన్ కరెన్సీ కానీ నాణ్యాల రూపంలో వస్తాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్చుకునే విధంగా, అదేవిధంగా ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి భక్తులు భగవంతునికి సమర్పించే కానుకలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని దాన్ని అక్కడే నెలల పాటు టీటీడీ ట్రెజరీలో పెట్టేస్తే అది నిరుపయోగంగా తయారవుతుందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్టకేలకు ఈరోజు దాదాపు కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఇంకా ఏదైనా పాత 2000 రూపాయల నోట్లుంటే వెంటనే టీటీడీ అధికారులు మార్చుకోవాలని చెప్పని భక్తులకు దాన్ని ఆ డబ్బు ఏదైతే వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా నేను డిమాండ్ చేస్తూ సిటీ కేబుల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శ్రీవారి భక్తుడిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నానండి. తిరుపతిలో వీధి రౌడీలను గూండాలను తరిమికొట్టి ప్రశాంత వాతావరణం కల్పించడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని సిపిఎం నేత కె మురళి పేర్కొన్నారు. ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రైతు బజార్, రాయల్ నగర్, సీతమ్మ నగర్, ఎంఆర్పల్లి కాలనీలలో సిపిఐ అభ్యర్థి మురళి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారం గావించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తిరుపతిలో వేలాది మంది పేదలకు ఆశ్రయం కల్పించి ఇంటి స్థలాలు కల్పించడంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని అన్నారు. టీటీడీ నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయింపు కోసం చేసి విజయం సాధించామని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కోసం 26,000 కనీస వేతనం కోసం పోరాడి విజయం సాధించామని అన్నారు. తిరుపతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం, స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. మురళికి కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించి శాసనసభకు పంపాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ అభ్యర్థి మురళి మాట్లాడుతూ తిరుపతిలో కార్మికులు, పేదల సమస్యలపై అనునిత్యం పోరాడుతూ పలుమార్లు లాఠీ దెబ్బలకు సైతం లెక్క చేయక వారికి అండగా నిలిచిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అన్నారు. తిరుపతి కార్పొరేషన్లో ఇంటి పన్ను, చెత్త పన్ను పలుమార్లు పెంచిన సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమించి పలు కేసులు పెట్టించుకున్న పార్టీ సిపిఐ మాత్రమేనని అన్నారు. తిరుపతిలో పోటీ చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవని, కేవలం కాంట్రాక్టర్లు భూ కబ్జాల సంపాదనకే పరిమితమయ్యారని తెలిపారు. కనుక ప్రజల పక్షాన నిత్యం పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీని గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి జనార్దన్, సి పెంచలయ్య, జె విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, చలపతి, ఎన్డి రవి, రామకృష్ణ, రామచంద్రయ్య, గోవిందస్వామి, మంజుల, వినయ్, నవీన్, సిపిఎం నేతలు సుబ్రహ్మణ్యం, వేణు, బుజ్జి, విజయ్, ఓంరాజ్ తదితరులు పాల్గొన్నారు. ముందు మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణానికి భగ్నం కలిగించడానికి బీజేపీ అన్ని రకాలుగా ఈ తిరుపతిలో ప్రయత్నం చేస్తుంది. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఆధారంగా విచ్చలవిడిగా తీవ్రమైన మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలని తిరుపతిని కేంద్రంగా చేసుకొని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ చంకనెక్కి కూర్చొని జనసేన లాంటి పార్టీలు కూడా ఊరేగుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతి ప్రశాంతతను కాపాడబడాలన్నా, తిరుపతి అన్ని రంగాలలో అభివృద్ధి కావాలన్నా ఈరోజు సిపిఎం బలపరుస్తున్నటువంటి లేదా మిగిలిన పార్టీలన్నీ బలపరుస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థి మురళీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఆయన గుర్తు కంకి కొడవలి. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందాలని పద్మావతి అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. అనంతరం అగ్రహారం సర్కిల్ వద్ద నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కు బయలుదేరారు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ మహోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. ఎక్కడ చూసినా జనం, ఎటువైపు చూసినా జనం. పసుపు, తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు నెలకొంది.
నింగినంటే నినాదాలతో నామినేషన్ ర్యాలీ మహోత్సవం హోరెత్తింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ కార్యక్రమానికి పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, చిన్నగొట్టికల్లు, ఎర్రవారిపాలెం, రామచంద్రాపురం మండలాల నుండి వేలాది మంది జనసందోహం మధ్య తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో గురువారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలిపారు. ముందుగా చంద్రగిరి నాగానమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పులివర్తి నాని కుటుంబ సభ్యులు అనంతరం శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టవర్ క్లాక్ కూడల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఎక్కడ చూసినా జనసందోహం, ఎటువైపు చూసినా జనం. పసుపు, తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లుగా మారిన పులివర్తి నాని నామినేషన్ కార్యక్రమం. కార్యకర్తల నూతన ఉత్సాహం, విజయోత్సవ ర్యాలీలో మేళతాళాలు, డప్పుల వాయిద్యాల మధ్య పులివర్తి నాని నామినేషన్ పర్వం సాగింది. ఈ సందర్భంగా టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో పులివర్తి నానిని గెలిపించాలని పేర్కొన్నారు. ఈరోజు ఎలక్షన్ నామినేషన్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి దిగ్విజయం చేసినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా చంద్రగిరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క బానిస నుంచి బయటపడాలి, ఇక్కడ అరాచకాల నుంచి బయటపడాలని కూడా ప్రజలు రావడం జరిగింది. వాళ్ళకు కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీరు చూస్తుంటారు బయట ఏ విధంగా వైసీపీ గుండాలు మా పైన కార్యకర్తలను రాలేయటం జరిగింది. దాని సాక్ష్యాలు కూడా పోలీసు అధికారులు ఉన్నారు, అక్కడ విజువల్స్ ఉంది. మా కార్యకర్తలు ఎక్కడ కూడా రెచ్చిపోకుండా ఉన్నారు. మేము ఇదే విధంగా మా కార్యకర్తలకు ఒకటే విన్నపం, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం 13వ తేదీ వరకు రెచ్చిపోకుండా మనం వెళ్దాం. వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి చెవిరెడ్డి ప్లాన్, దయచేసి దీన్ని చూడండి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మన నామినేషన్ వేసే సందర్భంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అధికారులు మీరు చూశారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ ప్రక్రియకు ప్రజానీకం పోటెత్తారు. చంద్రగిరి నుంచి వేలాది మంది కార్యకర్తల నడుమ ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయంకు విచ్చేసి నామినేషన్ దాఖలు చేశారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ ఎన్నికల అనంతరం విజయోత్సవ వేడుకగా జరిగింది. ఈ వేడుకకు చంద్రగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. 6 మండలాలు చంద్రగిరి, పాకాల, రామచంద్రపురం, చిన్నగొట్టికల్లు, ఎర్రవారిపాలెం, తిరుపతి రూరల్ నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పోటెత్తారు. మండు టెండలను సైతం లెక్క చేయక తరలి వచ్చిన ప్రజానికంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. భారీ క్రేన్లతో, భారీ మాలలతో పార్టీ శ్రేణులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సత్కరించారు. దొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం వేకువజామున తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, చాముండేశ్వరి దేవి, చంద్రగిరి మూలస్థానమ్మ, చంద్రగిరి నాగాలమ్మ ఆలయాలలో అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకుల నుంచి నామినేషన్ పత్రాలను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందుకున్నారు. అంతకు ముందు తల్లిదండ్రులు చెవిరెడ్డి లక్ష్మి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశీర్వాదం అందుకున్నారు. నాగాలమ్మ ఆలయం వద్ద పూజల అనంతరం తరలి వచ్చిన ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. అభివాదం చేస్తూ విధేయతను కనబరిచారు. నాగాలమ్మ ఆలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిర్ణీత గడువులో తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందజేశారు. నామినేషన్ ర్యాలీలో ప్రముఖులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రి రోజా, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతమంది మీ ప్రేమ అభ్యర్థులు ఈరోజు ఇంత మంది కూడా ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడుతుందని మీ అందరికీ మాటిస్తున్నారు. తప్పకుండా ఏదైతే నమ్మకంతో ఈ రోజు మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్దిస్తున్నారు, ఆ నమ్మకం నిలబెట్టుకునేలాగా భయంతో, బాధ్యతతో మీ అందరి కోసం పనిచేస్తానని మాటిస్తున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి కష్టంతో మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీని ఒక అభివృద్ధిలో కావచ్చు, ఒక సంక్షేమంలో కావచ్చు,
వ్యక్తిగతంగా మా కుటుంబం చేసే సేవలు కావచ్చు, ప్రతి నిత్యం ప్రజల కోసం కష్టపడుతుంది. ఈ రోజు మన ఒక్క కాన్స్టిట్యూన్సీలో 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మనం. చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లతో టీడీపీ వైసీపీల మధ్య రాళ్ల దాడి జరిగింది. తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తూ దాడులకు దిగారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తూ దాడులకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ వేసే క్రమంలో ఇరు వర్గాలు ఒకరికొకరు ఎదురుపడడంతో రాళ్ల దాడి జరిగింది. పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో ఆకాష్ కు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి 100% సాధించి టాప్ ర్యాంకులుగా నిలిచారని ఆకాష్ విద్యా సంస్థల యాజమాన్యం తెలిపారు. జాతీయ స్థాయిలో ఉమెన్స్ కేటగిరీలో టాప్ 1 ర్యాంక్ సాన్వి జైన్ సాధించి ఆకాష్ ప్రతిష్టను ఉన్నత స్థితిలో నిలిపారన్నారు. ఈ సందర్భంగా ఆకాష్ యాజమాన్యం మీడియాతో మాట్లాడారు. ఆకాష్ నుంచి 100% we have got 2 students ki 100% వచ్చినాయి from our Telugu states. One is Sai Divya Teja Reddy and Rishi Sekhar Shukla. వీరిద్దరికి 100% వచ్చినాయి. ఒకరు 15th AIR 15, ఇంకొక స్టూడెంట్ 19th రిషి శేఖర్ శుక్లా 19th AIR. అండ్ రచిత్ అగర్వాల్ ఈజ్ 25th AIR. అండ్ ఇంకా ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఉమెన్ కేటగిరీలో AIR 1 సాన్వి జైన్ ఫ్రమ్ ఆకాష్. అలాగే తిరుపతి బ్రాంచ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 99% అబౌవ్ ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చింది. 95 అబౌవ్ 9 మంది ఉన్నారు. 93 అబౌవ్ 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలా మంచి రిజల్ట్ వచ్చింది. డిఫరెంట్ IITs అండ్ NITsలో అండ్ బిట్ అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ ఫర్ దిస్ అచీవ్మెంట్. From Akash Institute, we are proud to announce All India first rank in female category by Sanvi Jain. All India first rank in female category by Sanvi Jain. Okay, and in top 50 we have 3 students from Akash, and in top 100 we have 7 students from Akash Institute, and in the top 50 students, out of 4, 3 students from our South India one. And from our Tirupati branch, many students got very good percentiles. Above 99 we have 2 students, and above 95 we have totally 7 students. Above 93, 20 students we have. Last year also we have produced very good results from Tirupati branch. Many students are in the top most IITs and NITs, BITS, etc. So on this behalf of result achievement, I would like to congratulate each and everyone. పొంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ స్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ అట్టహాసంగా భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. పొంగనూరు ట్యాంక్ బండ్ నుంచి బయలుదేరి నగిరి బజారు వీధి, తూర్పు మొగసాల, మున్సిపల్ బస్టాండ్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకుని ఎన్టీఆర్ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 17 సంవత్సరాల ముందు పొంగనూరు పట్టణానికి కాలేజీలు రాకపోయినా, పరిశ్రమలు రాకపోయినా ఎంతో ప్రశాంతంగా ఉండేదని, అలాంటి ప్రశాంత వాతావరణంలో పొంగనూరు నియోజకవర్గానికి వలస వచ్చి 17 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ రౌడీజాన్ని పోషిస్తూ దౌర్జన్యాలతో, దోపిడీలతో, భూ కబ్జాలు, భూదందాలు చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులను అనుభవిస్తున్నాడే తప్ప ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. 17 సంవత్సరాల నుండి పొంగనూరులో గంజాయి జాన్ చేస్తూ దౌర్జన్యాలకు, దోపిడీలకు పొంగనూరు అడ్డాగా మార్చి ఈ రాష్ట్రంలోనే కాక ఈ దేశంలోనే చాటి చెప్పిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనని బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. దౌర్జన్యాలు చేస్తూ, రౌడీయిజం చేస్తూ, భూ కబ్జాలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం చేశారు.
ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పుంగనూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులకు పూర్తిగా రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ముందుకొస్తున్నారు. మార్పు కోసము, అభివృద్ధి కోసము ఏదైతే నేను ముందుకొచ్చానో నాతో కలిసి నడవడానికి ప్రజలందరూ కూడా ఎలాంటి మద్దతు ఇస్తున్నారో ఈరోజు జరిగిన నామినేషన్ కార్యక్రమంలో చూశాము. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, మహిళలు, యువత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారత చైతన్య యువజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి చైతన్యాన్ని రాబోయే 18 రోజుల పాటు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ మార్పు కోసము ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీచమైన ఆలోచన చేసి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయించి సుమారు 60,000 మంది వాలంటీర్ల జీవితానికి ఈరోజు ఒక ఏదైతే అన్యాయం చేయాలని చూశారో దాని మీద నేను న్యాయపరమైన పోరాటం చేస్తున్నాను. ఎవరి చేత అయితే బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ కార్యక్రమాల కోసము, అదేవిధంగా ఎన్నికల కోసము, ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవడం కోసము చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేయడానికే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో న్యాయం జరుగుతుందని, ఈ కుట్ర ఏదైతే ఉందో దీనికి అడ్డుకట్ట వేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముస్లిం మైనారిటీల భద్రత టీడీపీతోనే సాధ్యం. ముస్లిం హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం. రాజకీయాలలో ప్రాధాన్యతనిస్తాం. ముస్లిం మైనారిటీ మినీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల వెల్లడి. శ్రీవారి కానుకలకు ఎట్టకేలకు మోక్షం. టీటీడీ అధికారుల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించడంతో రద్దయిన 2,000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ క్లియరెన్స్ శుభపరిణామం పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య రాళ్లదాడి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తల నినాదాలు చేస్తూ దాడులకు పాల్పడిన వైనం. తిరుపతిలో ఓటు అడిగే హక్కు కమ్యూనిస్టులకే ఉంది. నగరంలో రౌడీయిజాన్ని రూపుమాపింది. 24 కాలనీలు నిర్మించి వేల మందికి ఆశ్రయం కల్పించింది కమ్యూనిస్టులే పేర్కొన్న సిపిఎం నేత కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.